పోతా 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 అని చెప్పి పాపం పొద్దున్న లేచి నిన్ననే ఆ స్కూల్ వచ్చినాక ఫోన్ అయితే పెట్టుకునేది. అమ్ముతారు పిల్లల్ని మొత్తం బురదే ఉంటది. దీని ఇష్టం ఉన్నప్పుడు పోతుందా? దీని ఇష్టం ఉన్నప్పుడు పోయినప్పుడు స్కూల్ ఒప్పుకుంటారా? చెప్పు. అదేంటిది చూడు, అన్నం కొంచెం కాదురా, అన్నం లేదు అలా టిఫిన్. నీ స్వీట్ ఏదిరా? పచ్చడి చేసినావు కదా, అలా టమాటా పచ్చడి చూసిన స్మైలీగా. ఇవాళ నీకు ఇష్టమని టమాటా పచ్చడి చేసినాం కావచ్చు. కొంచెం రెస్ట్ లేదు, ఇంతసేపు పని అయింది, పూజ అయింది, ఇప్పుడే ఇట్లా. అందరికైతే గుడ్ మార్నింగ్. ముందుగా మన ఛానల్ చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు అయితే ఆగస్ట్ 15 టైం వచ్చేసి మార్నింగ్ 6కి లేచినాం. లేసారికి అయితే వర్షం అయితే కొడతాను, ఫోన్ అయితే పెట్టుకున్నది. మరి ఇప్పుడు ఆ ఫోన్ వేస్ట్ అవుతుందా, మరి మా మేడం పంపిస్తుందా అనేది చూపిస్తా. ఒక్క నిమిషం. ఏం లాభం లేదు, ఏం వేస్ట్ ఇట్లా వాన కొడితే ఎట్లా పంపుతారు పిల్లల్ని? మొత్తం బురదే ఉంటది. ఏం బురద తలస్నానం పోదామన్నా మనకే పాప అనిపిస్తుంది, చల్లగా సరి పెడుతుంది, వాన పడుతుంది. ఏదో ఎక్స్పెక్టేషన్ వేసుకొని పొద్దుగాలే లేచి పని అంతా చేసుకుందాం అనుకున్నాం. వర్షం అయితే తెలిసింది. మా మేడం పాపం ముగ్గెత్తుంది. ముగ్గేసిన వెంటనే తొందరగా మా స్మైల్గానే అయితే లేపాలి. లేపిన తర్వాత స్కూల్కి పోతానని అంటే దాని రియాక్షన్ చూడాలి. వర్షం ఇయ్యాల ఇయ్యాలనే వర్షం కొట్టింది, కొట్టకుండా అయిపోయింది. కానీ ఇంకొక 1 అవర్ దాకా అయితే స్కూల్కి టైమింగ్ ఉండేది. స్కూల్కి పోయేటంటేనేమో లేవలేదు. స్కూల్కి ఏమో అదేంటిది జనమందరం పోతుంది అదే, కానీ దీని ఇష్టం ఉన్నప్పుడు పోతుంది. దీని ఇష్టం ఉన్నప్పుడు పోయినప్పుడు స్కూల్కి రమ్మని చెప్పినాం. పోయినసారి నర్సరీలో లడ్డు ఇస్తే అటే తింటది. అరే ఈసారి నిజం చెప్పరా, లడ్డు తెస్తావా నువ్వు తింటావా? నువ్వే తింటావా? ఆన్లే లడ్డు తెస్తావా తేవాలంటే ఆన్లే తిని వస్తుందట. మరి ఏం చెప్తుందేమో. మెల్ల అయితే లేపినాం, లేచింది. ఎందుకంటే చిన్నపిల్లలకు ఫ్లాగ్ హాస్టింగ్ ఒకసారి పంపించినాం అనుకో, ఇంకొకసారి అలవాటు అయ్యి అట్లనే అవుతుంది. పొద్దున్న లేచినప్పుడు ఫుల్ వర్షం పడ్డది, వర్షంలోనే పని అంతా చేసుకున్నాం. ఇక మా పాపని రెడీ చేసిన తర్వాత మా పాప అయితే కోన్ ఎదురు నీ కోను ఇక కాలుకి మస్తు ఎర్రైంది. కోల్గేట్ పెట్టుకోవా స్మైల్ గార్డ్ కదరా చక్కర తల్లి. తోమవ్వ తొందర. అదేంటిది చాక్లెటు అంత జోకు తిక్కనేసేది. బొక్కదు తోమవ్వ తొందర పోదాం. అయ్యో వర్షం తగ్గింది కొంచెం. మొత్తం పాప స్నానం చేయలే, రెడీయే కాలేదు ఇంకా. మొత్తానికి అయితే లేసారికి అయితే స్కూల్ డ్రెస్ అయితే రెడీ, నా డ్రెస్ కూడా రెడీ. స్టూడియోకి అయితే పోవాలి. పారస్ మళ్ళీ ఏది ఇగో బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు అంతా స్నానం చేసిన కేశవ్ తొందర ఇక్కడనైతే పెట్టేసిన. ఓకే స్కూల్కి అయితే ఒకటే వాటర్ బాటిల్ పట్టుకురమ్మన్నది. స్నాక్స్ గీక్స్ అయితే ఏం పంపించకని చెప్పింది. వాటర్ బాటిల్ అయితే కడిగేసి అయితే ఒక స్నాక్స్లో అద్దని చెప్పింది మేడము. ఇవాళ స్కూల్ ఇస్తుంది కావచ్చు మేడము. లంచ్ ఇవాళ హాఫ్ డేనే 11:30కి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇవాళ స్కూల్ బ్యాగు గీగు ఏం లేదు. నువ్వు అట్లనే షూ వేసుకొని అట్లా పోయి అక్కడ జనమందం ఫ్లాగ్ వేసి చేసుకొని వచ్చినాక మేడం స్వీట్ ఇస్తే నాకు కొంచెం దే. ఓకేనా? నువ్వే తింటావా? స్వీట్ లడ్డు ఇస్తే నువ్వు తింటావా, నాకు తెస్తావా? ఇదైతే రెడీ అయిపోయింది. ఈ పువ్వులు నిన్ననే అన్నావా రాత్రి? నిన్న. ఇప్పుడు అల్లుడు అంటే అది కాకపోవు మొత్తానికి అయితే. స్మైల్ ఇంకేమున్నాయి. చాయ్ అయితే రెడీ అయింది. ఇక మా బిడ్డ బ్రష్ ఈయన పెట్టేసింది. స్మైల్గా నువ్వు బ్రష్ గానే ఎందుకు పెట్టినావు చెప్పు? ఎవరు పెట్టారు? షూలు రెడీగా పెట్టుకున్నది మా మేడం. మరి నీకు వాటర్ బాటిల్ లేదు, వాటర్ బాటిల్ ఇమ్మని చెప్పింది కదా మేడం. వాటర్ బాటిల్ తీసుకొస్తుంది. ఈయన పెట్టు. ఫోటో అయితే దిగింది. పోతాను. ఓకే బాయ్ చెప్పు అందరికి అని. మరి తొందరగా ఈ మమ్మీకి ఒకటే వాటర్ బాటిల్, నో స్నాక్స్. మేడం ఇస్తాను స్నాక్స్. చూడు, అన్నం కొంచెం కాదురా, అన్నం లేదు అలా టిఫిన్. మళ్ళీ 11:30కి వచ్చి తీసుకొని పోతా. అలవాటు అయిన పడవు రోజు పోయేది కదా. అన్నం కొంచెం పెట్టు అని అన్నది. ఓకే బాయ్. చూడు రైట్
నడు అందరు వస్తారు నడు పారా నడు జంప్ మెల్ల ఇటు దిక్కురా ఇయో వాటర్ బాటిల్ ఎవరికి మళ్ళీ స్కూల్ కాడికైతే తిప్పేసిన మాకు ఫోటోగ్రాఫర్లు అది యూనియన్ది ఫ్లాగ్ హాస్టింగ్ ఉన్నది ఆడికైతే పోయి రావాలి పోయేస్తా ఫస్ట్ ఇక కావన్నా నీకు స్వీట్ ఏది నీ స్వీట్ ఏదిరా స్కూల్ కాడ జనాభా స్కూల్లో ఫోటో దింపుదాం అనుకున్నా కానీ దిగట లేదు అక్కడ ఫుల్ జనాభా ఉండే అందుకే అని చెప్పేసి నీకు అది దిత్తది నువ్వు బిస్కెట్ ఇవ్వాలి ఆ జేబులో ఎవరు పెట్టిరు బిస్కెట్ నువ్వే పెట్టుకుంటావా రా ఎందుకురా మేడం పెట్టుకోమని మేడం ఇంటికాడ తినమని అన్నదా వావ్ గుడ్ డే బిస్కెట్ నేను పట్టుకోను నువ్వు పట్టుకుంటావా ఇది కూడా పట్టుకో మళ్ళీ బట్టలు ఎండుదా పా ఇది పట్టుకో అన్న సరే అన్నాడు ఇది నాకు ఇస్తావా నేను తినన్నా మమ్మీకి అన్న నాకైతే యూనియన్లు ఇచ్చింది అయితే లడ్డు అయితే మా ముందు మా బిడ్డతో తీసుకున్నది ఇది ఒకటి ఒక బిస్కెట్ ఇచ్చిందట ఒకటి తిని ఒకటి ఏది కొడి తప్ప అప్పటికి పాపం బిస్కెట్ ఇచ్చారు కదా తినలే ఒకటి తిని మాకోసమే పట్టుకొచ్చినట్టున్నది ఇవ్వ నడు ఈ బిస్కెట్ ఒక్కటి తిని మన కోసమే పట్టుకొచ్చినట్టున్నది మళ్ళీ పీసోడు పారా వెరీ గుడ్ గర్ల్ పా నడు మా మేడం అయితే వచ్చేసరికి అయితే దీపాలు అయితే వెలిగి పొద్దున్న పోయినాం కదా మా అమ్మ ఉప్మేసింది ఇదేంటి అలసందకాయ కూర ఇక బిస్కెట్లు ఇప్పుడు ఇచ్చేసింది వచ్చేసరికి అయితే బోర్లు అన్నీ కంప్లీట్ ఇక మా మేడం కర్రీ వచ్చేసి కర్రీ అండలే పచ్చడి చేసేసింది టమాటా పచ్చడి ఇవాళ నీకు ఇష్టమని టమాటా పచ్చడి చేసినాం తెలుసా నిజమే బిస్కెట్ కూడా ఉన్నది అన్నీ ఉన్నాయి అయితే రెస్ట్ ఇక మార్నింగ్ నుంచి తీసింది అయితే ఇక ఇప్పుడైతే ఎడిటింగ్ చేయాలి ఇది ఈ ఆగస్ట్ 15th అయితే పావుకేమో లేచినాం కావచ్చు కొంచెం రెస్ట్ లేదు ఇంతసేపు పని అయింది పూజ అయింది ఇప్పుడే ఇట్లా మళ్ళీ వచ్చింది ఓకే బాయ్